లోకేష్ కనకరాజ్ డీసీ మూవీ ఎలా ఉంది? సాధారణంగా లోకేష్ కనకరాజ్ పేరు చెప్తే మనకు వెంటనే గుర్తొచ్చేది దర్శకుడుగా ఆయన చేసిన యాక్షన్ మూవీస్. కానీ ఈసారి మాత్రం దర్శకుడు కుర్చీలో కాదు, హీరోగా మన ముందుకు వచ్చారు లోకేష్ కనకరాజ్. అసలు డైరెక్టర్ లోకేష్, యాక్టర్ లోకేష్గా ఎలా ఉన్నారు? అరుణ్ మత్తేశ్వరం ఈ కథను ఎలా తెరకెక్కించాడు? డీసీ సినిమా నిజంగా వర్త్ వాచింగా, లేదా భారీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల డిసప్పాయింట్ అవుతామా అనేది ఇప్పుడు చూద్దాం. డీసీకి అరుణ్ మత్తేశ్వరం దర్శకత్వం వహించారు. లోకేష్ కనకరాజ్ దేవదాస్ పాత్రలో, వమిక గబ్బి చంద్ర పాత్రలో కనిపించారు. ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ డ్రామా బ్యాక్డ్రాప్లో తెరకెక్కింది. కథ విషయానికి వస్తే సినిమా మొత్తం దేవదాస్ మరియు చంద్ర చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ అయితే కాదు. లవ్, వైలెన్స్, లాయల్టీ, బెట్రాయల్ ఈ ఎలిమెంట్స్ అన్నిటిని చాలా డార్క్ మరియు ఇంటెన్స్ మేనర్లో చూపించే ప్రయత్నం చేశారు. ట్రైలర్ నుంచే ఎంతో వైలెంట్గా ఉండబోతుందో ఒక ఐడియా వచ్చింది. కానీ మూవీలో ఆ వైలెన్స్ని ఎలా స్టోరీతో కనెక్ట్ చేశారన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. లోకేష్ కనకరాజ్ యాక్టింగ్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ అట్రాక్షన్ లోకేష్ కనకరాజ్. ఇంతకుముందు మనం ఆయన్ని డైరెక్టర్గా చూసాం, కానీ హీరోగా స్క్రీన్ మీద చూసినప్పుడు మొదట కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అయితే దేవదాస్ క్యారెక్టర్లోకి వెళ్ళిన తర్వాత ఆయన పెర్ఫార్మెన్స్ కొన్ని సీన్స్లో చాలా ఇంటెన్స్గా అనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్లో మాత్రం ఇంకా బెటర్గా చేయొచ్చు అనిపిస్తుంది. వమిక గబ్బి కూడా చంద్ర పాత్రలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆమె క్యారెక్టర్ కేవలం లవ్ ఇంటెన్స్లా కాకుండా స్టోరీలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రగా కనిపిస్తుంది. లోకేష్, వమిక కాంబినేషన్లో ఈ సినిమా మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చింది. అరుణ్ మత్తేశ్వరం డైరెక్షన్. ఆయన సినిమాల్లో ఉండే డార్క్ అట్మాస్ఫియర్, రా వైలెన్స్, స్టైలిష్ విజువల్స్ డీసీలో కూడా కనిపిస్తాయి. ప్రత్యేకంగా యాక్షన్ సీక్వెన్స్ని చాలా గ్రౌండెడ్గా కాకుండా ఒక స్టైలిష్ సినిమాటిక్ అప్రోచ్లో చూపించారు. అయితే ఇక్కడ కొంతమంది ఆడియన్స్కి సినిమా స్లోగా లేదా ఓవర్లీ డార్క్గా అనిపించే అవకాశం ఉంది. మ్యూజిక్ అండ్ బీజిఎం. అసలు ఈ సినిమాకి బ్యాక్ బోన్ అనిరుద్ధ్ రవిచంద్రన్. బీజిఎం కొన్ని సీన్స్కి ట్రెమెండస్ ఎలివేషన్స్ ఇచ్చాడు. యాక్షన్ సీన్స్లో సౌండ్ డిజైన్, బీజిఎం కలిసి థియేటర్ ఎక్స్పీరియన్స్ని మరింత ఎలివేట్ చేశాయి. విజువల్స్ కూడా సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. డార్క్ లైట్నింగ్, కాంపోజిషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ మొత్తానికి సినిమా ఒక డిస్టింక్ట్ విజువల్ ఐడెంటిటీ తీసుకొచ్చాయి. ట్రైలర్లో మనం చూసిన డార్క్ వరల్డ్ సినిమా మొత్తం మెయింటైన్ చేయడానికి ప్రయత్నించారు. మొత్తానికి డీసీ ఒక రెగ్యులర్ కమర్షియల్ రొమాంటిక్ మూవీ కాదు, ఇది డార్క్, వైలెంట్, స్టైలిష్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. లోకేష్ కనకరాజ్ను కొత్త అవతారంలో చూడాలనుకునే వాళ్లకు ఈ సినిమా డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ పూర్తిగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లేదా స్ట్రైట్ ఫార్వర్డ్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం సినిమా కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు. నా రేటింగ్ విషయానికి వస్తే 3/5. లోకేష్ కనకరాజ్ యాక్టర్గా ఎలా ఉన్నాడో చూడడానికి, అరుణ్ మత్తేశ్వరన్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ని ఎంజాయ్ చేయడానికి ఈ సినిమా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.